హాయ్ ఫ్రెండ్స్, కస్టమర్ మనకు లెహంగా అనేది వచ్చింది. ఈ లెహంగా సైజ్ చేయాలన్నమాట. సైజ్ చేసుకోవాలి అనుకుంటే పిల్టీ అనేది ఇలా పైకి వచ్చింది అనుకోండి. పిల్టీ ఎప్పుడు ఇలా లెహంగాకి ఎప్పుడు ఇలా పైన వేసుకోకూడదు. ఇప్పుడు లోపల వేసుకోవాలన్నమాట. లోపల వైపు వేసుకోవాలనుకుంటే పిల్టీ ఎలా వేయాలనేది చూడండి. సో ముందు ఇలా తిప్పేసుకోవాలి. ముందు కాకుండా తిప్పుకుంటారు కదండి, అంచు అనేది ఇలా మీకు పైకి రావాలన్నమాట. అంచు మీకు పైకి రావాలి. సో వాళ్ళకి ఏంటంటే ఫుల్ మనం 5 ఇంచెస్ ఎగిస్ట్రా అనేది ఉంది. 5 ఇంచెస్ ఎగిస్ట్రా ఉంది కదా, ఈ 5 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చిందండి? 2.5 వస్తుంది. అవునా? అంటే మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ స్టిచ్చింగ్ ఉంటుంది చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. ఫిల్టీ అనేది చూడండి, ఇక్కడి నుంచి మీరు 2.5 మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. సో ఇలాగే అంత ఫిల్టీ వేస్తారు. మీరు జాగ్రత్తగా పైన ఇలాగా సెట్ చేసుకోండి. ఇది వేసేటప్పుడు ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. లోపల వైపు కూడా కుచ్చులు ఏమీ రాకుండా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా మీరు ఎంతవరకు కుడతారో అంతవరకు ఇలా 2.5 మార్కింగ్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. గురించి ఇలా అనేది మొత్తం స్టిచ్చింగ్ అనేది తర్వాత మళ్ళీ ఉంటే వెళ్ళిపోకండి, ఎందుకంటే కుచ్చుల కింద వచ్చేస్తుంది. సో ఈ విధంగా మళ్ళీ 2.5 మార్కింగ్ పెట్టుకుని మీరు జాస్తి ఇలా కుట్టు అనేది వేసుకోండి. మళ్ళీ కొంచెం ఆపుకుని మళ్ళీ ఇలా సెట్ చేసుకుని ఇంకా చివరి వరకు ఇలాగా మొత్తం అంతా కూడా ఇంకా చివరి వరకు కుట్టు వేసుకున్న తర్వాత కట్స్ వచ్చేసి ఇది పైకి లేపి తీసి. సో చూసారు కదా, ఒకే లెవెల్లో ఈ ఫిల్టీ అనేది మనకి అంతా ఒకే లెవెల్లో రావాలండి. ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మీ ఫిల్టీ అనేది పైన కనిపించదు, ఇలా నీట్గా ఉంటుంది అనమాట. లైనింగ్ ఉంటుంది కదా, పంపించకుండా పైకి వెళ్ళిన తర్వాత లోపల లైనింగ్ కూడా 5 ఇంచెస్ అనేది తీసేయాలండి. 5 ఇంచెస్ ఏం చేస్తారంటే వాళ్ళకి మడుతుంది అన్నప్పుడు ఇలా కటింగ్ చేసేసుకోండి. కటింగ్ చేసేసి పైన ఇది చేసినప్పుడు కింద కూడా ఎడ్జిస్టింగ్ అనేది ఉండాలండి. ఈ విధంగా చుట్టూ అనేది కుట్టేస్తుంది. ఈ లోపల వైపు లైనింగ్ కూడా మనం కటింగ్ చేసుకుని కుట్టేసుకోవాలండి. ఇది ఫిల్టీ అనమాట. ఫిల్టీ పైకి రాకుండా లోపల వైపు ఫిల్టీ వేసినట్టు తెలియదు. సైడ్ జిప్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఓపెన్గా ఉంటుంది కదా. పిన్స్ వేసుకోవాలంటే ఇలా సైడ్ పిన్స్ వేసుకుని ఇలా సైడ్ జిప్ ఉండాలండి. జిప్ ఉంటేనే మీకు ఈజీగా ఉంటుంది. మొత్తం ఇక్కడ పట్టకపోయినా ఇది జిప్ ఉండవాలి. అదే మీరు ఎలాస్టిక్ వేసుకున్నారంటే పెద్ద జిప్ అవసరం ఉండదు. ఇలా లెహంగా మీద సెట్ అయింది. బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు మగ్గం వర్క్ వచ్చింది. ఇలా డైమండ్ షేప్ లో హోల్ అనేది వచ్చింది. ఇది బోటెక్ బ్లౌజ్ అండి. వర్క్ వచ్చేసి మనకి మగ్గం వర్క్ లో రింగ్ నాటు బీడ్స్, కట్ బీడ్స్ అండ్ చైన్ ఇచ్చేసి కట్ బీడ్స్ అని ఇచ్చేసి సింపుల్ గా ఉందండి వర్క్ కదా. చాలా సింపుల్ గా కావాలనుకున్న వాళ్ళకి ఈ విధంగా చేయించుకోండి. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది. బొటాస్ వచ్చేసి ఇంకా కట్ బోర్డ్స్ బీడ్స్ చిన్న చిన్న బొటాస్ అనేది వచ్చినాయి. తర్వాత ఫ్రంట్ చూడండి ఫ్రెండ్స్ ఓన్లీ సింపుల్ గా రౌండ్ నెక్ వచ్చేసి
రౌండ్ లా వచ్చింది నెక్. నెక్స్ట్ వచ్చేసి రింగ్ నాట్స్, లీవ్స్ వచ్చేసి కట్స్ బిట్స్. చాలా సింపుల్ వర్క్ అండి ఇది. ఎవరికైనా సింపుల్ గా కావాలనుకుంటే ఈ విధంగా చేయించుకోవచ్చు. సో ఇది ఏంటంటే మనకి లెహంగా మీద సెట్ అండి. సో ఈ విధంగా వచ్చింది లెహంగా మీద సెట్. సో ఈ లెహంగా అనేది ఎలా ఉన్నది అనేది కామెంట్స్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ అన్ని కావాలనుకోండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.